ప్రెసిడెంట్గా కేటీఆర్ నియమితులయ్యారు. జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నందున కేటీఆర్ను పార్టీ నిర్వాహక అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారు. ప్రభుత్వ పరంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాల్సిన బాధ్యతలు ఉన్నందున కేటీఆర్కు బాధ్యతలు అప్పగించారు. జాతీయ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండడంతో తనపై పనిభారం పెరుగుతోందని కేసీఆర్ భావిస్తున్నారు. అనుకున్న విధంగా టీఆర్ఎస్ను ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను పార్టీలో తాను అత్యంత ఎక్కువగా విశ్వసించే కేటీఆర్కు అప్పగించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ను తీర్చిదిద్దే బాధ్యతలను కేటీఆర్కు అప్పగించారు. ఇప్పటివరకు అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో ఇచ్చిన బాధ్యతలన్నీ అత్యంత విజయవంతంగా నిర్వహించిన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించగలరని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందున మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్కు పదవి ఇస్తారా లేదా అనే చర్చ మొదలైంది. మరోవైపు కేటీఆర్కు అభినందనలు వెల్లువెత్తుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కేటీఆర్ను కలిసి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితుడు కాగానే కేకే ఇంటికి కేటీఆర్ వెళ్లారు. కేటీఆర్కు కేకే అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా హరీష్ అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కేటీఆర్ కూడా స్పందించారు. థ్యాంక్ యూ బాబా అంటూ జవాబిచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన కేటీఆర్కు పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు. బేగంపేటలోని క్యాంపు కార్యాలయానికి భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ ఇక నుంచి టీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత ఆయనే. 2006లో ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్ అంచెలంచెలుగా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎదిగారు. 1976 జూలై 24న కరీంనగర్ జిల్లాలో పుట్టిన కేటీఆర్ ఆ తర్వాత హైదరాబాద్కు మారారు. చదువంతా హైదరాబాద్లో సాగింది. విజయవాడ విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్ చదివి ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. పూణేలో పీజీ, అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోనే ఐటీ ప్రొఫెషనల్గా కెరీర్ ప్రారంభించారు. తండ్రి కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అండగా నిలిచేందుకు 2006లో స్వంత రాష్ట్రానికి వచ్చారు. అప్పట్లో కేసీఆర్ 2 లక్షల మెజారిటీతో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి గెలవడం వెనుక కేటీఆర్ కృషి ఉంది. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ గారిని నియమించడం పట్ల నా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ కేటీఆర్ గారికి కూడా శుభాకాంక్షల్ని ఉదయాన్నే తెలియజేయడం జరిగింది. అయితే వారు మర్యాదపూర్వకంగా ఈరోజు కలవడం కోసం నా దగ్గర రావడం జరిగింది. సో భవిష్యత్తులో వారు మంచి పేరు తెచ్చుకోవాలని, ఇప్పుడు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, పార్టీ కార్యాలయాల నిర్మాణం కానీ అన్ని విషయాల్లో కూడా చాలా చురుకుగా పనిచేసి మరింత మంచి పేరును వారు తెచ్చుకోవాలని, అదేవిధంగా పార్టీకి తీసుకురావాలని, కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఈ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వారు తప్పకుండా ముందుకు తీసుకుపోతారనేటువంటి విశ్వాసం నాలో ఉంది. వారికి నా యొక్క సంపూర్ణమైన సహకారాన్ని అందజేస్తానని కూడా చెప్పాం. మేము కలిసి పనిచేస్తాం. డెఫినెట్గా మొన్న పార్టీని తిరిగి అధికారంలో తేవడంలో కూడా కలిసి పనిచేశాం. రేపు పార్టీని బలోపేతం చేయడంలో, ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోవడంలో కూడా తప్పకుండా కలిసి పనిచేస్తాం. 2009లో తొలిసారి కేటీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహేందర్ రెడ్డిపై 171 ఓట్ల మెజారిటీతో కేటీఆర్ గెలిచారు. 2010లో జరిగిన ఉప ఎన్నికలలో అదే నియోజకవర్గం నుంచి 60,000 మెజారిటీతో గెలిచారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత మరోసారి ఎమ్మెల్యేగా గెలిచాక ఐటీ శాఖ మంత్రి అయ్యారు. ఆ తర్వాత పట్టణాభివృద్ధి శాఖ పగ్గాలు కూడా చేపట్టి విజయవంతమయ్యారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా మంచి మార్కులు సంపాదించుకున్న వారిలో కేటీఆర్ కూడా ఉన్నారు. మంత్రిగా మాత్రమే కాదు, నేతగా పార్టీని విజయ పథంలో నడిపించడంలో కేటీఆర్ పాత్ర ఉంది. తండ్రితో పాటు టీఆర్ఎస్ను గ్రామ స్థాయి వరకు నిర్మించారు. ఉప ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ను విజయపథంలో నడిపించడంలో కేటీఆర్ఏ కీలకం. 100 మంది కార్పొరేటర్లను గెలిపిస్తారనే లక్ష్యంతో దూసుకువెళ్లారు. ఒక సీటు తక్కువగా 99 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ ఒక్కరు కూడా టీఆర్ఎస్లో చేరారు. ఇక తాజా ఎన్నికలలోనూ జీహెచ్ఎంసీ పరిధిలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారు. హైదరాబాద్లో అన్ని మూలాలకు వెళ్లి ప్రచారం చేశారు. ఫలితంగా ఎంఐఎంకు 7, బీజేపీ 1 మినహా అన్ని స్థానాలు టీఆర్ఎస్కే దక్కాయి. పార్టీని విజయ పథంలో నడిపించడంతో కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ నియమించారు. తాను జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతున్నందున కేటీఆర్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటారని కార్యకర్తలకు కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత విశ్లేషణ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ అయ్యారు. ఇక మున్ముందు ఏం జరగబోతోంది? టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం ఎజెండా ఏంటి అసలు? ఇవాళ ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాళ్ళందరికీ కూడా కేసీఆర్ అభినందన తెలపడం కోసం మాత్రమే పెట్టేటువంటి సమావేశం. అలానే మరో వారం రోజుల్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది. వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ పిలుపునివ్వబోతున్నారు. సో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఇటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం, మరోవైపు ఈ ఎన్నికల్లో ఎవరెవరైతే కష్టపడి పనిచేశారో రాష్ట్ర కమిటీ నాయకులు వాళ్ళందరినీ కూడా కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించబోతున్నారు. ఆల్రెడీ తెలంగాణ భవన్ లో సమావేశం కూడా మొదలైంది. కేసీఆర్ కూడా ఆ కాళోజీ సమావేశ మందిరానికి కూడా చేరుకున్నారు. సో సాయంత్రం కేసీఆర్ 5 గంటలకు మీడియాను అడ్రస్ చేయబోతున్నారు. సో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఏ విధంగా పనిచేయాలి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, సో కేసీఆర్ పాలనా పరంగా కేసీఆర్ ముందున్నటువంటి గోల్స్ ఏంటి, ఆయన ముందున్నటువంటి అవన్నీ కూడా ఈ రోజు సమావేశంలో ఆయన ప్రధానంగా స్పష్టం చేయబోతున్నారు. సో ఇక కేటీఆర్ విషయానికి వస్తే, సో కేటీఆర్ చాలా వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కేటీఆర్ ని గతంలో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. సో వాస్తవానికైతే ఈ సంవత్సరం పార్టీ ప్లీనరీ సమావేశంలోనే కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు అప్పగించాలని చెప్పని కేసీఆర్ భావించినప్పటికీ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనేటువంటి నిర్ణయంతో ఆయన దాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే 2 రోజుల క్రితమే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. సో ఎట్టకేలకు ఈ రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం తర్వాత అనౌన్స్ చేయాలని చెప్పేసి భావించినప్పటికీ కూడా సమావేశానికి ముందే కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సో మొత్తం మీద కేటీఆర్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, ముఖ్య నేతలు అందరి దగ్గరికి కూడా వెళ్లి ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం ఇటు తెలంగాణ భవన్ లో, ముఖ్యంగా ప్రగతి భవన్ లో పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా కేటీఆర్ అభినందించారు. ఆ తర్వాత పార్టీ సెక్రటరీ జనరల్ కేకేని కూడా కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. హరీష్ రావు నివాసానికి వెళ్లి కూడా హరీష్ రావు ఆశీస్సులు కూడా కేటీఆర్ తీసుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే తెలంగాణలో ఇప్పుడు కేటీఆర్ ముందర పెద్ద టార్గెటే ఉంది. ఓవైపు పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత సహకార సంస్థల ఎన్నికలు, తర్వాత మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో ఈ నెల 17 లేదా 18వ తారీఖున కేబినెట్ ని ఎక్స్పాన్షన్ కూడా కేసీఆర్ చేయబోతున్నారు. సో దాంతో కేటీఆర్ కూడా కీలకమైనటువంటి పదవి దక్కేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా అయితే టీఆర్ఎస్ పార్టీలో ఒక కొత్త రక్తాన్ని నింపేందుకు కేసీఆర్ ఈ ప్రయత్నం చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. స్వామి నవీన్, ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే వెంటనే కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే దీన్ని మనం ప్రత్యేకంగా అయితే దీన్ని ఒక సంచలన నిర్ణయంగా అని మనం అయితే భావించాల్సినటువంటి అవసరం లేదు స్వామి. ఎందుకంటే ఒకనొక దశలో కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా కూడా చేస్తారని చెప్పేసి బయట చర్చ ప్రచారం కూడా జరిగింది. సో పార్టీలో కూడా ఇది కేటీఆర్ కు చాలా కీలకమైనటువంటి పదవి లభిస్తుందని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ వస్తున్నారు. ముందస్తు ఎన్నికలు ఉండడంతో కేసీఆర్ ఆ నిర్ణయాన్ని అయితే వాయిదా వేసుకున్నారు. సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆశించిన స్థాయి కంటే కూడా మెజారిటీ పెద్ద సంఖ్యలో ఉంది. 2/3 మెజారిటీ కూడా లభించింది. 90 మంది ఎమ్మెల్యేలకు చేరుకున్నారు. సో కనుక పాలనా పరంగా, ప్రభుత్వ పరంగా ఇబ్బంది లేకపోవడంతో ఇక కేటీఆర్ ని ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయనకు ఒక కీలక పదవిని అప్పగించినట్టుగా మనకు తెలుస్తోంది.
సో భవిష్యత్తులో కూడా కేటీఆర్ కు మరింత పెద్ద ప్రమోషన్ కూడా లభించేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. స్వామి నవీన్, మరి కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సంబంధించి ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నారు? సో ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. సో నిన్న పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా టీఆర్ఎస్ పార్టీది జరిగింది. సో ఇప్పటికే విభజన చట్టం అలానే హామీలకు సంబంధించినటువంటి హామీల పైన పోరాడాలని చెప్పని కూడా కేసీఆర్ ఎంపీలకు పిలుపునిచ్చారు. సో ఈ సోమవారం లేదా మంగళవారం అసెంబ్లీ సమావేశం కూడా జరగబోతుంది. అసెంబ్లీ సమావేశంలో కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించి కేబినెట్ ని ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత 3-4 రోజులు ఢిల్లీలోనే ఉండాలని చెప్పేసి కూడా కేసీఆర్ డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మనకి ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆయన పార్లమెంట్ లో మిగతా పార్టీలకు సంబంధించిన కీలక నేతలను కూడా ఆయన కలవాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అలానే ఇటు జాతీయ పార్టీల నేతలను అలానే పలు ప్రాంతీయ పార్టీల నేతలను కూడా కేసీఆర్ కలవాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఇదంతా కూడా మరో వారం రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగానే ఈ కలిసేటువంటి అవకాశం ఉంది. స్వామి నవీన్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ రోజు నేతలకు కేసీఆర్ ఏమని దిశానిర్దేశం చేయబోతున్నారు? దానికి సంబంధించి మొత్తానికైతే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు టీఆర్ఎస్ ముందున్నటువంటి టార్గెట్. ఎందుకంటే ఈ ఉత్సాహంతో పంచాయతీలను కూడా క్లీన్ స్వీప్ చేయాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలానే పంచాయతీల్లో రిజర్వేషన్ విషయంలో కూడా ఒకంత కేసీఆర్ ముందడుగు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల మరో 3-4 రోజుల్లో ఈ పంచాయతీ రిజర్వేషన్ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల జాబితా కూడా విడుదల కాబోతుంది. కనుక పంచాయతీ ఎన్నికలను పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేయాలని చెప్పేసి కేసీఆర్ ప్రధానంగా కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భవిష్యత్తు ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్వామి రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మహేష్ లోపల కోచ్ ఒక్క నిమిషం అడిగి మీ వాళ్ళంతా చూసుకున్నారు అన్న కొద్దిగా వెనకకు రా అన్న బ్యాగ్ సార్ అనుకుంటాం అండర్స్టాండ్ కదా సార్. అశోక్ మీ పేరెంట్ అన్న మహేష్ బాగున్నా లోపల కోచ్ ఒక్క నిమిషం అడిగి అనుకున్నదే జరిగింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ నియమితులయ్యారు. జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నందున కేటీఆర్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారు. ప్రభుత్వ పరంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాల్సిన బాధ్యతలు ఉన్నందున కేటీఆర్కు బాధ్యతలు అప్పగించారు. అశోక్ మీ పేరెంట్ అన్న మహేష్ బాగున్నా లోపల కోచ్ ఒక్క నిమిషం అడిగి అన్న ఒక్క నిమిషం మీ వాళ్ళంతా చూసుకున్నారు అన్న కొద్దిగా జాతీయ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండడంతో తనపై పనిభారం పెరుగుతోందని కేసీఆర్ భావిస్తున్నారు. అనుకున్న విధంగా టీఆర్ఎస్ను ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను పార్టీలో తాను అత్యంత ఎక్కువగా విశ్వసించే కేటీఆర్కు అప్పగించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ను తీర్చిదిద్దే బాధ్యతలను కేటీఆర్కు అప్పగించారు. ఇప్పటివరకు అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో ఇచ్చిన బాధ్యతలన్నీ అత్యంత విజయవంతంగా నిర్వహించిన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను కూడా సమర్థవంతంగా
నిర్వహించగలరని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. కొద్దిగా వెనకరా ఉన్న బ్యాగ్ సార్ అనుకుంటా ఆయన షర్ట్ కదా అశోక్ నీ పేరేంటి మన మహేష్ బాగుందా లోపల కోచ్ ఒక్క నిమిషం అడిగేసి ప్రస్తుతం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందున మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్కు పదవి ఇస్తారా లేదా అనే చర్చ మొదలైంది. సార్ అనుకుంటా ఆయన షర్ట్ కదా అశోక్ నీ పేరేంటి మన మహేష్ బాగుందా లోపల కోచ్ ఒక్క నిమిషం అడిగేసి మరోవైపు కేటీఆర్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కేటీఆర్ను కలిసి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. సార్ అనుకుంటా ఆయన షర్ట్ కదా వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులు కాగానే కేకే ఇంటికి కేటీఆర్ వెళ్లారు. కేటీఆర్కు కేకే అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా హరీష్ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కేటీఆర్ కూడా స్పందించారు. థ్యాంక్ యూ బాబా అంటూ జవాబిచ్చారు. మీ వాళ్ళంతా అర్చుకున్నారు చూసుకున్నారు కొద్దిగా వెనకరా ఉన్న బ్యాగ్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన కేటీఆర్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. బేగంపేటలోని క్యాంపు కార్యాలయానికి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు.